శివన్న చెప్పు. అరే నేను రాజునరా. తెలుసులే కానీ చెప్పురా రాజుగా, ఏంది విషయం? అరే శైలు మిస్ అయిందిరా. ఆ పిల్లలు మంచిగా లేపుకెళ్ళి ఇప్పుడు మిస్ అయిందంటాను ఫాల్తుగా. మన ఊరు సంగతి తెలిసి గట్టి ఎట్లా లేపుకొస్తారా? అరే ఏం మాట్లాడతాను రా? రేపు మా ఇంట్లో ఎవరు ఉంటే లేరు, హైదరాబాద్ తీసుకెళ్లి చార్మినార్ చూపిస్తావని అడిగింది. సరే అని తీసుకొచ్చినా. అరే అది కాదురా, నువ్వు నా చెడ్డి దోస్తు కాబట్టి నేను నీ మాట నమ్ముతా. ఇంకా శంకర్ పటేల్ ఎందుకు నమ్ముతారా? మళ్ళీ మొన్న వాళ్ళ ఇంటికి పోయి సంబంధం కూడా మాట్లాడినావు. రే రాజుగా, వస్తే శైలితో రా, లేకుంటే రాకు. వస్తే మాత్రం ఉట్టి బలైతు. అరే శంకర్ పటేల్ మనుషులు నన్ను బేబీ గారిని కొట్టిండ్రా. అప్పటికెళ్ళి బండి కూడా పెడతలేనురా. నా గురించి ఇడిసే. నువ్వెట్లున్నావురా? మంచిగా ఉన్నావా? నువ్వు వేడున్నా మంచిగా ఉండాలిరా. అరే అసలు స్టేషన్లో దిగిందా, మధ్యలో ఎక్కడైనా దిగిందా, అసలు బలవంతంగా ఎవరైనా తీసుకుపోయినరా? ఏం అర్థమైతలేదురా. ఎవరో బంధువులు కలిసి ఉంటారా, వాళ్ళతో పోయి ఉంటుంది అంతే. పోతే శంకర్ పటేల్ తెలుస్తుంది కదరా, ఇట్లా లొల్లేందుకు అవుతుంది? అది కరెక్టే. బాబు ఎట్లున్నావు? నేను మంచిగానే ఉన్నా బిడ్డ. చంద్రంగాడు అంతా చెప్పిండు. నువ్వెట్లున్నావురా? నేను చక్కగా చదువుకోపోయి ఉండొచ్చు, నీ ఖాళీగా లెక్క తిరిగి ఉండొచ్చు, నువ్వు నీ మాటలు నేను ఎప్పుడు వినకపోయి ఉండొచ్చు, కానీ ఒక ఆడపిల్లలు లేకపోయేంత గలీజ్ పని చేయలేదు బాబు. ప్రేమించని చెప్పే ధైర్యమే నీకు లేకపోయా. ఇంకా లేపకపోయే ధైర్యం నీకే నుంచి వస్తుందిరా. కానీ ఈ మాటలన్నీ ఆ శంకర్ పటేల్ నమ్మడరా. వారం రోజులు గడువు పెట్టండి. నువ్వు రాకపోతే నన్నుట్టి కడతాడట్రా. నువ్వు తప్పు చేయలేదా నీ ఊరోళ్ళు నమ్మాలన్నా, ఆ దొర నమ్మాలన్నా నువ్వు ఒక్కని వస్తే సరిపోదు బిడ్డ. ఆ పిల్లని కూడా తీసుకురావాలి. నేను ఎట్లయినా తీసుకొస్తా బాబు, నువ్వు జాగ్రత్త. అరే రాజు, నువ్వు బిడ్డ కాడిసింది నిన్ను ఇచ్చిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలే. నిన్ను చూడకపోతే బుగులైతుందిరా. నువ్వు తెలియరా బిడ్డ? హలో. సారీరా రాజు, నిన్ను చూస్తే భయం వేసి నువ్వేమైపోతావు అన్న బాధతో అలా అన్నాను రా. ఎక్కడున్నావు? రూమ్కే వస్తున్నారా? ఏమైనా తీసుకురావాలా? ఏం అవసరం లేదు, నువ్వు రారా. ఓ చాయ్ రా భయ్. డేంజర్ ఏమీ లేదు, కొంచెం అమ్మాయి నీరసంగా ఉంది. మెడిసిన్స్ రాసిస్తాను, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రాజు, అరే శైలు పారిపోయినట్టు లేదురా, ఎవరో బలవంతంగా తీసుకుపోయినట్టున్నది. శైలు ఇంత ముందులా లేదురా, భయపడుతుంది, వణుకుతుంది. అట్లా చూస్తుంటే మస్తు బాధ అవుతుంది. అందుకే ఏం అడగలేదురా. సర్లే,
రెస్ట్ తీసుకొని జాగ్రత్త. నేను సూర్యగాడు రమేష్ రూమ్కి వెళ్తాం. కొన్ని రోజులు అక్కడే ఉంటాం. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి, ఓకేనా? శైలు కోలుకున్నాకనే ఊరికి తీసుకుపోవాలి. ఇప్పుడు ఎట్లుంది? ఐమ్ సారీ రాజు, నీకు చెప్పకుండా వెళ్ళిపోయి నేను బాధ పెట్టినా. నిన్నే కాదు, ఇంట్లో కూడా అబద్ధం చెప్పి వాళ్ళని బాధ పెట్టినా. ఐమ్ సారీ రాజు, ఐమ్ సారీ. శైలు ఏమైంది శైలు? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఎక్కడికి పోయినావు నువ్వు? నాకు ఒంటరిగా నమ్మని కాల్ వచ్చింది. అందుకే నీకు చెప్పా పెట్టకుండా ట్రైన్లో వదిలేసి వెళ్ళిపోయా. దుకాణం మొత్తం చూసిన ఈ కల్లా పెట్టి దాచేటది ఎందుకు? తీ, ఎన్నాళ్ళైంది శైలు నిన్ను చూసి. తీ, తగలి. వాసు, రేయ్ శైలుకి మన రూమ్ చూపి. మర్చిపోయాను రా. శైలు దా రూమ్ చూపిస్తా. బెడ్రూమ్లో చుట్టూ నీ ఫొటోస్ తగిలించి చూస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఇంతలో నువ్వే వచ్చినావు. ఒరిజినలే. నువ్వు వదిలే, నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా. పట్టుకుంటా అన్నావు కానీ పట్టుకుంటలేవు శైలు. సిద్ధు ప్లీజ్ నన్ను వదిలే. నలుగురి ముందు నా కాళ్ళు పట్టుకునే గింత బాధపడినావు. కాలేజీలో అందరి ముందు నీ కాళ్ళు పట్టించుకున్నావు. నాకెంత బాధ అయ్యాలే. రావే, రా. పడు. రే సిగరెట్ రా.